పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అన్ని ఉద్యోగుల పనితీరును నిరంతరం సమీక్షిస్తామని తెలిపారు. మంచి పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహిస్తామని, పనితీరు సరిగా లేని వారిని సరిదిద్దుతామని, మార్పు రాకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా ప్రజలకు చేరవేయడం పైన దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల పరిపాలనా యంత్రాంగం సోషల్ మీడియాలో చురుకుగా ఉండి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. అవసరమైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాల పర్యటనలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారుల పనితీరును క్షేత్రస్థాయిలో అంచనా వేస్తానన్నారు. ప్రభుత్వ సేవలందింపులో ఉన్న సాంకేతిక పరిపాలనా అడ్డంకులను తొలగించి ఉద్యోగులకు శిక్షణ అందించేందుకు అమరావతి సహా ప్రాంతాల వారీగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహావసర వంట గ్యాస్ సిలిండర్లను నల్లబజారుకు తరలిస్తున్న 146 ఏజెన్సీలపై కేసులు నమోదు చేశామని, 4285 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రస్తుతం ఉన్న 40% నుంచి 70% చేస్తున్నామని, బుధవారం ఉదయం నుంచే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులకు సరఫరా ప్రారంభమవుతుందని చెప్పారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా స్థిరంగా ఉందన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో పంపిణీ సమస్యలు ఉన్నాయన్నారు. అక్కడ డెలివరీకి 10 రోజులకు పైగా పడుతుందని, ఒక్కో చోట 40,000కు పైగా కనెక్షన్లు ఉండడంతో జాప్యం జరుగుతోందన్నారు. వారికి సహకారం అందించేలా చూడాలని ఇంధన సంస్థలకు సూచించామన్నారు. రోజుకు 2.79 లక్షల గృహావసర సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని, సాధారణ రోజులతో పోలిస్తే సిలిండర్ల సరఫరా పెరిగిందన్నారు. ఓటీపీ ద్వారా సిలిండర్ డెలివరీ చేస్తారని, ఎక్కడైనా సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ చేసినట్లు సందేశం వస్తే 1967 కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఖాళీ సిలిండర్ తీసుకుని గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లవద్దన్నారు. సిలిండర్ రీ బుకింగ్ వ్యవధి పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులు ఉందన్నారు. రాష్ట్రంలో 17 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులేమీ లేదన్నారు. మొత్తం 4510 బంకుల్లో నిల్వలున్నాయని మంత్రి మనోహర్ వివరించారు. రాష్ట్రంలో 3 ప్రధానమైన వినియోగదారులకు సంబంధించిన సమస్య ఎల్పిజి గ్యాస్ విషయంలోనూ, అదేవిధంగా కొంతవరకు కొరత ఉందనే భావనతోటి ప్రజల్లో అనవసరమైన భయోందోళనకు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మనం ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూనే ఉన్నాం. డీజిల్ సరఫరా విషయంలో కానివ్వండి, పెట్రోల్ సరఫరా విషయంలో కానివ్వండి, వాటి గురించి ఈరోజు ప్రత్యేకంగా ఈ పత్రికా సమావేశం. ఈరోజు మా డిపార్ట్మెంట్ నుంచి 3 ఆయిల్ కంపెనీస్ ప్రతినిధులతోటి, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు భాస్కర్ రెడ్డి గారితో కూడా మేము ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి నేను చెప్తూ వస్తున్నది 100% సప్లైస్ అనే విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్టేబుల్గా ఉన్నాం. ఎల్పిజి సిలిండర్లు బుకింగ్ మధ్యలో అనవసరంగా కొంచెం వదంతులకి గురై 5 లక్షల బుకింగ్స్ ఒకే రోజు జరిగినందుకు బ్యాక్లాగ్ కొంచెం ఏర్పడింది తప్ప, ఈ రోజుకి మేము అందించే సరఫరా 2,70,000 సిలిండర్ల వరకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మేము సరఫరా చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. వీటితో పాటు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లు దాదాపు ఒక 16 ఏజెన్సీలు 40,000 కన్నా ఎక్కువ ఉన్న కన్జ్యూమర్స్ డెలివరీస్ విషయంలో జాప్యం జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా మాకు సమాచారం అందింది. వాళ్ళకి అందించాల్సిన అడిషనల్ సపోర్ట్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసే విధంగా ఈ ఆయిల్ కంపెనీస్ని మేము అడ్రస్ చేశాం. ఇప్పుడు వరకు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఎక్కడైతే కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో, హోర్డింగ్ చేస్తున్నారో, వాళ్ళపైన 146 గ్యాస్ ఏజెన్సీస్ పైన మేము ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళపైన 6A కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్ ద సేమ్ టైం 4,285 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అంతిమంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే జెన్యున్గా బెనిఫిషరీస్ ఎదురు చూస్తున్నారో గ్యాస్ బుకింగ్ చేసుకుని వాళ్ళ వరకు సరఫరా జరిగే విధంగా ఈ 3 ఆయిల్ కంపెనీస్ తోటి మేము ప్రతిరోజు సమాచారం షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ఆ అవైలబిలిటీ ఉండేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నాన్ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లకి
అంటే కమర్షియల్ యూజ్ సిలిండర్కి ఇనిషియల్గా 10% మీ అందరికీ తెలుసు. మార్చి 9వ తారీఖున ఎప్పుడైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చారో 10% వరకే కేటాయించమని చెప్పడం జరిగింది. 10 నుంచి 20% వరకు వెసులుబాటు కల్పించారు. 20 నుంచి 40% వరకు వెసులుబాటు కల్పించిన తర్వాత ఈ రోజున మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా 70% వరకు కమర్షియల్ సిలిండర్స్కి సరఫరా చేయడానికి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం మాకు అందించింది. అంటే సుమారు 2400 మెట్రిక్ టన్నులు మేము అందించడానికి ఇదొకటి ప్రజల్లో ఉన్న ఆందోళన. ప్రత్యేకంగా ఎవరైతే రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, 240 మెట్రిక్ టన్నులు 240 మెట్రిక్ టన్స్, ఎవరైతే రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ జిల్లా జాయింట్ కలెక్టర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి 70% సరఫరా చేయడానికి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 3 ఆయిల్ కంపెనీస్ ద్వారా అందించడానికి వచ్చింది. అయితే రీబుకింగ్ చేసుకునేటప్పుడు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లు దయచేసి 25 రోజుల కన్నా తక్కువ సమయంలో మీరు చేసుకోలేరు. అర్బన్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు అనేది పాటించాలి, అది రూల్. సో దాని ప్రకారంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేము అందిస్తున్న వినియోగదారులకి అందిస్తున్న ఈ సమాచారాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోమని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. వీటితో పాటు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిల్వలు, పెట్రోల్ గురించి, డీజిల్ గురించి కూడా చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆహ్వానించాం. ఈ రోజున వాళ్ళకి ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడుకుని తెలుసుకుని రిజాల్వ్ చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం, తంత్ర విద్యలోని లోతులను నేటి తరానికి చేరవేసే ప్రత్యేక చిత్ర ప్రదర్శనగా ఏకా ది వన్ నిలిచిందని మంత్రి కొనియాడారు. ప్రపంచంలోనే మొదటిసారిగా 64 యోగినీలను సమకాలీన చిత్రాలుగా రూపొందించడం విశేషమని తెలిపారు. మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఏకా ది వన్ జాతీయ స్థాయి సంచార చిత్ర ప్రదర్శనను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ప్రముఖ కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ రూపొందించిన 64 యోగిని చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు. ముఖ్యంగా వారాహి చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి యోగిని ఒక ప్రత్యేక స్త్రీ శక్తికి ప్రతిరూపమని, సమాజంలో చెడును అధిగమించే సందేశం ఈ చిత్రాల్లో ఉందని తెలిపారు. కళారంగంలో లింగ సమానత్వం, వెనుకబడిన కళాకారుల సాధికారత కోసం కృషి చేస్తున్న బీనా ఉన్నికృష్ణన్ను అభినందించారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రదర్శనను ప్రజలు తప్పక సందర్శించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ గారు కొచ్చి నుంచి విచ్చేసినటువంటి ఆమె, వారు వేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా 64 యోగినీలని వివిధ రూపాల్లో అందరూ కూడా లోక కళ్యాణం కోసం తమ రూపాలని ఏర్పరచుకున్నవారే. అటువంటి అద్భుతమైనటువంటి రూపాలని వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసి వాటన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించటం, ఏక్ దివన్ అనేటువంటి పేరుతోటి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించటం. ఇందులో ఒక్కొక్క చిత్రపటం కూడా ఒక్కొక్క రకమైనటువంటి సందేశాన్ని మానవాళికి ఇచ్చే విధంగా చాలా అద్భుతంగా వారు పెయింటింగ్ చేశారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ ప్రదర్శనలు చేయాలనేటువంటి ఆలోచనతో మొత్తం 16 రాష్ట్రాలను ఎంచుకున్నారు. ఇప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్ 15వ రాష్ట్రం, 16వ రాష్ట్రంగా తమిళనాడుకి, చెన్నైకి వెళ్ళబోతున్నారు. మొత్తం దేశం మొత్తం మీద కూడా యోగినుల యొక్క రూపాలని ప్రదర్శించి తద్వారా లోక కళ్యాణం చేయాలనేటువంటి మాటతోటి మంచిని పెంచుకోవడానికి, చెడును తగ్గించుకోవడానికి, సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును కడిగి వేయటానికి ఏ రకమైనటువంటి ఆలోచనలు మనం చేయాలి, లేకపోతే సమస్యలను అధిగమించడానికి ఏ రకమైన శక్తిని మనం పొందాలి, ఇలాంటి ఆలోచనలన్నింటినీ కూడా డిపిక్ట్ చేశారు. వాటిల్లో ఒక్కొక్క చిత్రపటంలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా ఆ కళ్ళలో వచ్చినటువంటి నవరసాలు, అన్ని విధాల ఆ కళ్ళు వివిధ రసాలను పండించే విధంగా చక్కగా పెయింటింగ్ చేశారు. అందరూ కూడా వచ్చి దర్శించదగ్గటువంటి ఒక ప్రదర్శన. దయచేసి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వారికే కూడా, బయట ఉన్న వారికి కూడా నేను మనవి చేసేది, ఇలాంటి చిత్రపటాలను చూసినప్పుడు మనలో కొత్త శక్తి వస్తుంది. మనం చెడును అధిగమించడానికి ఏ రకమైనటువంటి శక్తిని మనం పొందాలి, లేకపోతే మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి ఏ రకంగా ఆలోచించాలనేటువంటిది పెయింటింగ్స్తో పాటు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ కూడా చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇటువంటి ఒక మంచి ఆలోచనతోటి
ఒక చక్కటి నెరేషన్ తోటి ఈ చిత్రపటాలని వేసినటువంటి బీనా ఉన్నికృష్ణన్ గారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, రాబోయే రోజుల్లో కూడా మనం ఎటు సాంస్కృతిక రంగంలో అనేక కార్యక్రమాలను చేపడతా ఉన్నాం, అందులో వారిని కూడా భాగస్వాముల్ని చేస్తామనేటువంటి మాటని సందర్భంగా మాకినేని బసవ పున్నయ్య గారి ఆడిటోరియంలో మనకి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ గారి 64 యోగినీల ప్రదర్శన అనేది జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి ఆహ్వానించడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ మనం ఎన్నో చూసుంటాం, కానీ ఇది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండి. భారతదేశ చరిత్ర, సనాతన ధర్మం, మన యొక్క వేదాలు, ధర్మాలు, ఈ ఎనర్జీ మొత్తాన్ని గ్రహించిన దేశం, గ్రహించిన నేల మనది. కేవలం పెయింటింగ్ ఎగ్జిబిషన్ లాగానే కాకుండా ప్రతి పెయింటింగ్ కూడా ఒక ఎనర్జీ రేడియేట్ చేసే విధంగా ఇటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ని మనం తిలకించగలగడం, అది మన రాష్ట్రంలో ప్రత్యేకంగా విజయవాడలో కండక్ట్ చేయడం అన్నది మన రాష్ట్రానికి ఎంతో మంచి ఆపర్చునిటీ. అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇలాంటి ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, వీటన్నిటి గురించి తెలుసుకునే ఒక అవకాశం, అదేవిధంగా ప్రతి మనిషిలో ఎంత శక్తి ఉంటుంది, మన దేశం ధర్మాలు ఏంటి, వేదాలు ఏంటి, ఇవన్నీ కూడా పెయింటింగ్స్ ద్వారా చూపించే ఇటువంటి ఒక జర్నీని, స్పిరిచువల్ జర్నీని కూడా మీరు అందరూ పొందొచ్చు. కాబట్టి ఇది ఒక గ్రేట్ లెర్నింగ్ అండి. బీనా ఉన్నికృష్ణన్ గారు 11 సంవత్సరాలు, ఇది కేవలం ఇమాజినేషన్ తోటి 11 సంవత్సరాల జర్నీని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్గా మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారు. అందులోనూ విజయవాడ అంటే ప్రత్యేకంగా మన ల్యాండ్, మన విజయవాడనే కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి, వారి ఎనర్జీతోటి నిండిన ప్రదేశం. ఆ ఎనర్జీకి కొంత ఎక్స్టెన్షన్గా ఈరోజు మనకి ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇదంతా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా కల్చరల్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్టిస్టులను అందరినీ ఎంకరేజ్ చేస్తూ అమరావతి చిత్రకళా వీధి ద్వారా మన రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వడమే కాకుండా ఉగాది పురస్కారాలు ఇచ్చి ప్రతి ఆర్టిస్ట్కి సరైన గౌరవాన్ని అందించడం కానివ్వండి, ఆర్టిస్టులందరికీ అండగా కూటమి ప్రభుత్వం ఉంటూనే మా మినిస్టర్ గారు కూడా వాళ్ళందరికీ కూడా తోడ్పాటుని, సరైన సహకారాన్ని అందిస్తున్నారు. ఇటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ దేశవ్యాప్తంగా జరిగే వాటికి మన రాష్ట్రాన్ని కూడా మనం ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఇంకా ముందుకు వెళ్తామని, నేషనల్ వైడ్ వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఆర్టిస్టులను కూడా హోస్ట్ చేసే దిశగా మన ప్రయాణం సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. I'm from Kerala. I have painted 64 yoginis. This is about 64 feminine powers which a man and a woman has. This is beyond gender. So it is a very, very important concept of today's world. So this is a traveling exhibition and this is my 15th state. And next I'm going to 91 days and almost 11,000 kilometers I've crossed. And I request you, all of you, to come and see the paintings. We are here for 2 more days. And I have really got great appreciation from the government, to come, minister to come and see, have been always a great help for me. So I really appreciate that as an artist. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకి నూజివీడు పట్టణంలోని గొడుగువారిగూడెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముద్రా లోన్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, 2400 మందికి 24 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. అనంతరం మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో ఉదయం 7 గంటలకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లోన్స్ వస్తున్నాయి. మన వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటానంటే ముద్రా పథకం కింద కూడా లోన్స్ 24 కోట్ల రూపాయలు ఇప్పించారు 2400 మందికి. సో మీరు ఏది కావాలన్నా కూడా ఉపయోగించుకుని నన్ను అడగండి. ఏదైనా కావాలంటే తప్పకుండా మీకు ఇది చేపిస్తాను నేను. మన సహకార సంఘాలు ఉన్నాయి ఇక్కడ లేవా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇక్కడ పాపులేషన్ పర్వాలేదు, అంతకర్లేదు. మన సహకార సంఘాలకు 78 కోట్లు ఇచ్చాం. ఆరోగ్యకర, ఆనందదాయక, సుసంపన్న స్వర్ణాంధ్ర సాకారం దిశగా చేస్తున్న కృషిలో భాగంగా జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 త్వరలో ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. జూన్లో విద్యా సంస్థలు, హాట్స్పాట్ లో డ్రగ్ డిటెక్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమాజ హితం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరాలపై కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సమన్వయ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో డ్రగ్స్ పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ఒక వ్యక్తిని మాత్రమే కాదు మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, డ్రగ్స్ ఆనవాళ్లను సమూలంగా తొలగించే సంకల్పంతో ఈగల్, పోలీస్, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యం తదితర సమన్వయ శాఖల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర విజయవంతమైందని, ఈ కార్యక్రమం స్ఫూర్తితో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో గుర్తించిన 150 హాట్స్పాట్లలో కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. మాదక ద్రవ్యాలపై పోరులో స్వచ్ఛంద సంస్థలు కూడా కీలక భాగస్వాములవుతున్నాయని, 1972 టోల్ ఫ్రీ నెంబర్ పైన విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్య సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ చేయి కలపాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో పరాభవ నామ సంవత్సర చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతుల నంది వాహన సేవ కనుల పండుగ సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు నంది వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో విహరించారు. మల్లేశ్వరాలయ ప్రాంగణంలో అర్చక స్వాములు మూలమంత్ర హవనాలు పూర్తి చేశారు. కోలాట బృందాలు, డప్పు నృత్యాలతో ఊరేగింపు పాతబస్తీ పురవీధిలో కొనసాగింది. దారి పొడవునా భక్తులు హారతులిచ్చి ఆది దంపతులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, పాలక మండలి, వైదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.